హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ నుంచి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ద ఫోర్త్ టర్మ్ ఆఫ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ 2/3 అండ్ ద సెవెంత్ టర్మ్ ఈజ్ 16/81. ఫైండ్ ద జీపీ. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ ఎలా ఉంటాయి? ఏ కామా, ఏఆర్ కామా, ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ ఇలా ఉంటాయి. సో అంటే మన టార్గెట్ ఏంటంటే స్మాల్ ఏని కనుక్కోవాలి, స్మాల్ ఆర్ని కనుక్కోవాలి. సో ఆ రెండు కనుక్కుంటే ఇంకా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ని కనిపెట్టేయచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఎలా కనిపెట్టాలో ఒకసారి రఫ్లో చెప్తాను, మళ్ళీ నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఫోర్త్ టర్మ్ అంటే A4, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో nth టర్మ్కి ఫార్ములా ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ n మైనస్ 1. కాబట్టి ఇక్కడ A4 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎంత ఇచ్చేసాడు? 2/3. అదేవిధంగా సెవెంత్ టర్మ్ A7 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ 6 అంటే 16/81. ఇప్పుడు నీకు స్మాల్ ఆర్ స్మాల్ ఏ వాల్యూస్ కనుక్కోవాలి. ఓకే, అందుకోసం చూడండి, ఏ సింపుల్గా క్యాన్సిల్ అవుతుంది. పెద్ద టర్మ్లో నుంచి చిన్న టర్మ్ని తీసేయండి. ఏఆర్ పవర్ 6 పెద్ద టర్మ్, నెక్స్ట్ ఇది చిన్నది ఏఆర్ క్యూబ్. సో కాబట్టి ఈ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 16/81/2/3. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే ఆర్ వచ్చేస్తుంది. ఇలా వచ్చిన ఆర్ వాల్యూని మీరు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, లేకుంటే ఇందులో అయినా చేయొచ్చు. సో ఇందులోనే ఎందుకు చేయాలంటే ఇది సింపుల్గా ఉంది నంబర్, రైట్ సైడ్ 2/3. కాబట్టి ఏదైతే సింపుల్గా ఉంటుందో దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. గివెన్ దట్ ఇన్ జీపీ ఫోర్త్ టర్మ్ అంటే A4 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్, డైరెక్ట్గా రాస్తున్నా 4 - 1 అంటే 3. ఏఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2/3. నెక్స్ట్ అదేవిధంగా సెవెంత్ టర్మ్ ఇచ్చేసాడు. సెవెంత్ టర్మ్ A7 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ 7 - 1 అంటే 6 అనమాట, 16/81. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ టర్మ్ రాస్తాము, నెక్స్ట్ ఈ టర్మ్ రాస్తాము. ఓకే, సో పెద్ద టర్మ్ని చిన్న టర్మ్తో డివైడ్ చేయండి. పెద్ద నెంబర్ని చిన్న నెంబర్తో డివైడ్ చేస్తాం కదా, సో 2 1s 2 3 టైమ్స్ అట్లా. సో కాబట్టి ఏఆర్ పవర్ దీనికి కావాలి అంటే మీరు ఒక నంబర్ ఇచ్చేయచ్చు, 1 2. సో 2/1 దట్ ఇంప్లైస్. సో లెఫ్ట్ సైడ్లో ఏముంది? నంబర్ 2లో ఏఆర్ పవర్ 6. ఇక్కడ ఏముంది? 1లో లెఫ్ట్ సైడ్లో ఏఆర్ క్యూబ్ ఉంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 16/81 రైట్ సైడ్లో ఉన్నవి డివైడ్ చేద్దాం. 16/18 అక్కడ 2/3 అనమాట. ఓకే, ఇక్కడ ఏ క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ పవర్ 6, ఇక్కడ 1/r క్యూబ్ ఉంది కదా, సో అది న్యూమరేటర్కి వెళ్తే r పవర్ -3 అవుతుంది అనమాట. సో బేసెస్ ఈక్వల్ కాబట్టి r పవర్ 6 ఇంటూ r పవర్ -3 బేసెస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు, 6 - 3 వస్తుంది. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 16/81 ఇంటూ, ఇప్పుడు ఈ 2/3 న్యూమరేటర్కి వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే 3/2 అవుతుంది. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు ఇంకా క్యాన్సిల్ చేయండి. ఇది ఎలా ఉందంటే చూడండి, A/B డివైడెడ్ బై C/D ఇలా ఉంది. ఇది A/B, ఇది C/D. అప్పుడు A/B, ఇది C/D న్యూమరేటర్కి వెళ్తే D/C అవుతుంది. అదే ఉపయోగించింది ఇక్కడ. సో క్యాన్సిల్ చేయండి. 2 1s 2 8 టైమ్స్, మళ్ళీ 3 2s 6, 3 7 టైమ్స్ 21. ఓకే, 2 ఉంటుంది, 8 - 6 2 1. సో 21 3 టేబుల్ 6 టైమ్స్. మళ్ళీ ఇంకా ఏం క్యాన్సిల్ అవ్వదు కదా, ఇంకా వదిలేసేయండి. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8/27. ఓకే, దీన్ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్యూబ్గా ఉంది పవర్, దీన్ని కూడా క్యూబ్గా రాసేస్తాం. సో ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 8ని 2 క్యూబ్ రాయొచ్చు కదా, సో 27ని 3 క్యూబ్ రాయొచ్చు. సో దాన్ని డైరెక్ట్గా నేను
2/3 హోల్ క్యూబ్ రాయొచ్చు. అంటే 2 క్యూబ్ బై 3 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27. 3 ఇంటూ 3 ఇంటూ 3. సో పవర్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ బేసెస్ ఈక్వల్ అవుతాయి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఎస్, ఆర్ వచ్చేసిందా. ఇప్పుడు ఈ ఆర్ వాల్యూని మీరు 1లో అయినా చేయొచ్చు, 2లో అయినా చేయొచ్చు. సార్ 2లో చేస్తే లెంతీ అవుతుంది. లెంతీ అంటే ఏం లేదు, కొద్దిగా సింప్లిఫికేషన్ ఎక్కువ అవుతుంది. సో 1లోనే చేద్దాం ఈజీగా. మనకి ఇంకా మన టార్గెట్ ఏంటి, స్మాల్ ఏ కనుక్కోవాలి. ఓకే, సబ్స్టిట్యూటింగ్ r is equal to 2/3 in equation 1. సో 1లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1లో ఏంటి, a1 implies ar పవర్ a అలానే ఉంటుంది. r అంటే 2/3 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది, 2/3 ఉంది. నంబర్ 1 చూడండి. ఓకే, ఏ ఇంటూ ఇక్కడ దీన్ని 2/3 హోల్ క్యూబ్ నేమ్ రాసుకోవచ్చు, 2 క్యూబ్ బై 3 క్యూబ్. సో కాబట్టి 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ 2/3. డైరెక్ట్గా మీరు ఇక్కడే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ ఒక 2/3, ఇక్కడ ఒక 2/3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2/3 హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఎస్, అలా అయినా చేయొచ్చు. సరే, మీ చాయిస్. సో ఇక్కడ చూడండి, 2 1s 2 4 టైమ్స్. ఇంకా డైరెక్ట్గా డినామినేటర్ 3 1s 3 9 టైమ్స్. ఇంకా ఏ టేబుల్తో క్యాన్సిల్ అవ్వదు. సో ఏ ఇంటూ 4 అంటే 4a/9 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఏ కావాలి, క్రాస్ మల్టిప్లై చేయండి. 9 డివిజన్లో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే మల్టిప్లైర్ అవుతుంది. 4 మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఎస్. కాబట్టి ఇప్పుడు మనము ఆర్ వాల్యూ కనిపెట్టేశాము, అదేవిధంగా ఏ వాల్యూ కూడా కనిపెట్టేశాం. ఇప్పుడు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉన్న టర్మ్స్ని మనం కనిపెట్టాలి. ఓకే, ఎస్, చెప్పండి. ఇంకా ఏంటి, సో ఫైనల్గా మనకు ఫస్ట్ టర్మ్ కావాలి. సో ద టర్మ్స్ ఇన్ GPR ఏంటి, ఫస్ట్ ఏ కామా ఏఆర్, అదేవిధంగా ఏఆర్ స్క్వేర్, ఏఆర్ క్యూబ్ అండ్ సో. ఓకే, ఫస్ట్ టర్మ్ కనుక్కుంటున్నా. ఆర్ ఈజ్ ఈక్వల్ 2/3 కదా. ఓకే, ఫస్ట్ టర్మ్. సో ఏ ఫస్ట్ టర్మ్ ఏ ఎంత, 9/4. సెకండ్ టర్మ్ ఏఆర్ అంటే ఏని ఆర్తో మల్టిప్లై చేయి. సో ఆర్ అంటే ఎంత, 2/3. సో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 2 టైమ్స్, 3 1s 3 3 టైమ్స్ అంటే 3/2. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ టర్మ్ ఏఆర్ స్క్వేర్. ఏ అంటే 9/4, ఆర్ స్క్వేర్ అంటే 2/3 హోల్ స్క్వేర్. 2/3 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై 3 స్క్వేర్. 2 స్క్వేర్ ఇంటూ 4, 3 స్క్వేర్ ఇంటూ 9, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఈజ్ ఈక్వల్ టు 1. సో 2 స్క్వేర్ ఇంటూ 4, 3 స్క్వేర్ ఇంటూ 9, సో కాబట్టి 1 వచ్చింది. సో కాబట్టి ఇంకా స్టాప్ చేయొచ్చు. దేర్ ఫోర్ ద టర్మ్స్ ఇన్ GPR, ఫస్ట్ ఏ అంటే ఎంత, 9/4 కామా ఏఆర్ 3/2, ఏఆర్ స్క్వేర్ 1. ఓకే, మీరు ఇంకొకటి కూడా కనుక్కోవచ్చు, ఏఆర్ క్యూబ్ ఫోర్త్ టర్మ్, అదొక్కటి కనుక్కోండి. ఏఆర్ క్యూబ్, ఏ అంటే 9/4, ఆర్ క్యూబ్ అంటే 2/3 హోల్ క్యూబ్. సో కాబట్టి 9/4 ఇంటూ 2 క్యూబ్ బై 3 క్యూబ్. 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 9 3s are 27, 4 1s 4 2 టైమ్స్ అంటే 2/3.
సో 2/3 అండ్ సో ఆన్. ఓకేనా? ఇలా చేయాలి.